నెవర్ బిఫోర్ ఆఫర్ నేషనల్ హైవే పై ఆకర్షణీయమైన కమర్షియల్ ప్లాట్స్ గజం కేవలం 5,999 రూపాయలకే. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. మనతో పాటు ఉన్నారు సుమన్ బాలబొమ్ము. సుమన్ గారు నమస్తే. నమస్కారం. మీ రీనోట్ ఏఐ ఏంటి చెప్పండి. సో ఈ రీనోట్ ఏఐ అనేది ఒక నార్మల్, ఇది ఒక ఎలక్ట్రానిక్ డివైస్ అదేం కాదండి. రెగ్యులర్ మన పేపర్లతో వచ్చే రెగ్యులర్ నోట్. ఓకే, సో దీంతో మీరు నార్మల్ పెన్ తో రాసుకోవచ్చు. ఈ పెన్ ఏంటంటే ఒక స్పెషల్ పెన్ అన్నమాట, ఎరేజబుల్ పెన్, పైలట్ ఫ్రిక్షన్ పెన్ అని చెప్పి మీకు ఇది ఏ స్టోర్ లో అన్నా వెళ్ళి అడిగితే మీకు దొరుకుతుంది అనమాట. సో ఇదేంటంటే క్లియర్ గా మీకు ఈ పెన్ తో మీకు దీంట్లో రాసుకోవడం వల్ల, ఏదన్నా ఇన్ఫర్మేషన్ ని రాసుకోవడం వల్ల ఒక నార్మల్ మన పెన్ తో రాసుకున్నట్టు రాసుకుంటాం. సో అలా రాసేటప్పుడు ఏదన్నా చిన్న ప్రాబ్లం వచ్చింది, ఏమైనా కరెక్షన్స్ అయ్యి చేయాలంటే జనరల్ గా ఏం చేస్తాం, మనం అదంతా మళ్ళీ చేస్తాం. సో అలా ఆ నోట్స్ అంతా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. సో దానికి ఏం చేశారంటే, ఇప్పుడు ఇది చూస్తే మీరు ఇక్కడే ఎరేజర్ ఉంటుంది. ఓకే, ఇక్కడ రాసేటప్పుడు ఏదైనా చిన్న మిస్టేక్స్ అయ్యేమన్నా ఉంటే యూ క్యాన్ కరెక్ట్ విత్ ద ఇన్బుల్ట్ ఎరేజర్. పెన్ ఎరేజర్ అన్నమాట. సో దీంతో మీరు చేసుకోవచ్చు. అలా కాదు, మొత్తం నోట్బుక్ స్మాల్ మిస్టేక్స్ ఉంటే చేసుకోవచ్చు, బట్ ఎంటైర్ నోట్బుక్ అని అంటే, సో దానికి ఏం చేసామంటే, దీన్ని బుక్ తో పాటు క్లాత్ గానీ, టిష్యూ గానీ, ఈవెన్ లేడీస్ యూస్ చేసిన హెయిర్ డ్రైయర్ గానీ ఏదైనా, ఓకే, జస్ట్ యాడ్ ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ వాటర్. ఓకే, జస్ట్ నేను చూడండి, జస్ట్ ఒక ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ వాటర్ ని ఇక్కడ యాడ్ చేశాను. మీరు అబ్జర్వ్ చేస్తే చెరిగిపోతుంది. ఓకే, సో ఇలా మీరు ఒకసారి రాసింది ఒక పేజ్ ని 100 టైమ్స్ వరకు యూజ్ చేసుకోవచ్చు, సింగిల్ పేజ్, రైట్? సో ఇప్పుడు మీరు రాశారు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు సంథింగ్ రాశారు, ఇక్కడ రాశారు, ఇప్పుడు ఇది ఎన్ని రోజులు ఉంటుందండి అనేది మీ డౌట్. ఓకే, సో ఇది మీరు చెరపనంత వరకు ఆఫ్టర్ 1 year దాకా కూడా అలానే ఉంటుంది. ఓకే, ఆ 1 year తర్వాత కూడా జస్ట్ మీరు వాటర్ యాడ్ చేసి మీరు రబ్ చేస్తే ఈ రోజు ఎలా అయితే ఉందో అంతే కొత్తగా మీకు 1 year తర్వాత ఉంటుంది. ఓకే, సో మీకు ఇమీడియట్ గా ఒక స్మాల్ ఇది కూడా అనిపించవచ్చు. ఓకే, సో ఇది రాశానండి నేను. ఓకే, నాకు సడన్ గా బుక్ కాస్త వాటర్ లో పడిపోయింది. సో జనరల్ గా ఏంటి, నోట్ బుక్ అంటేనే మనకి వాటర్ లో పడిపోతే ఇక నోట్ బుక్ వేస్ట్ అయిపోతుంది, రైట్? సో ఈ నోట్ బుక్ కాస్త మీకు వాటర్ లో పడింది అనుకోండి, అంటే పేపర్ నీళ్ళలో ముంచుతారు ఇప్పుడు. ఓకే, రైట్? సో ఇది మీరు చూస్తే 100% వాటర్ ప్రూఫ్ నోట్ బుక్. ఓకే, సో ఇప్పుడు నేను దీన్ని ఓపెన్ చేస్తున్నాను. చెప్పాను కదా, ఈ బుక్ తో పాటు క్లాత్ ఒకటి ఇస్తాం అనమాట. అది మీరు ఏ క్లాత్ అయినా, టిష్యూ అయినా కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. సో దీన్ని జస్ట్ అగైన్ ఓపెన్ చేసి మీరు నార్మల్గా ఏంటి అసలు అది నార్మల్ పేపర్ అయినా ఒకసారి ఇదేంటంటే మీకు రకరకాల, మేము ట్రీస్ ని టచ్ చేయకూడదు, ట్రీస్ ని టచ్ చేయకుండా ఉన్న మాక్సిమం పాసిబిలిటీస్ ఏంటి అన్న రిసోర్సెస్ ని ఐడెంటిఫై చేసి మేము రకరకాల ప్రొడక్ట్స్ ని మేక్ చేస్తాం అనమాట, యూజ్ చేస్తున్నాం ఈ రీ నోట్ కి. సో ఫర్ ఎగ్జాంపుల్ రెగ్యులర్ పేపర్ అంటే సింగిల్ యూజ్ పేపర్ ఏదైతే ఉందో దానికి రీసైకిల్డ్ పేపర్ దాన్ని చేసి 1 time యూజ్ పాయింట్ ఆఫ్ లో దాన్ని యూజ్ చేస్తాం. అదే రీయూజబుల్ పాయింట్ ఆఫ్ లో స్టోన్ పౌడర్ తోను, ఓకే, బిఓపి పేపర్ తోను, సో ఇలా రకరకాల డిఫరెంట్ వేరియంట్స్ తో నోట్బుక్ చేస్తాం అన్నమాట. సో మా అల్టిమేట్ గోల్ అలా వచ్చేసి పేపర్ ని సేవ్ చేయాలి వితౌట్ టచింగ్ ద ట్రీస్ అనేది కాన్సెప్ట్. సో ఇప్పుడు ఇది నార్మల్ పేపర్ కి వాడే మెటీరియల్ కాదంటే, పేపర్ లా ఉండేది అంటే చింపితే చిరిగిపోతుందా? రైట్, మంచి క్వశ్చన్ అండి. సో ఇదేంటంటే మీకు స్టోన్ పౌడర్, సో రకరకాల మెటీరియల్స్ తో చేస్తున్నందువల్ల బిఓపి అనేసి, సో ఇది మీరు చింపినా కూడా చెరగదు అనమాట. ఓకే, సో ఇలా మీకు ఇలా ఇదేంటంటే ఓపెనబుల్ అనమాట బుక్ తో పాటు. సో మీకు వాడుకున్న తర్వాత మళ్ళీ దీన్ని ఇట్లా అటాచ్ చేసుకోవచ్చు, పేజ్ అలా అటాచ్ చేసుకుని మళ్ళీ కూడా యూజ్ చేసుకోవాలి. బట్ పేపర్ ఏంటంటే మీకు చెరగదు చింపినా కూడా, రైట్? సో దీనికి మేము మా బుక్ లో, సో ఇందులో ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ లేదా ఏం లేదు, జస్ట్ ఓన్లీ రైటింగ్ అంతే. సో ఇదేంటంటే బుక్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఓన్లీ రైటింగ్. మరి మీరు రీనోట్ ఏఐ అన్నారు, అసలు అదే డౌట్, నా నెక్స్ట్ క్వశ్చన్ అదే, ఏఐ అన్నారు. సో దీనికి మేము ఏం చేసామంటే,
ఈ రీనోట్ ఏఐ ఏంటంటే, సో దీంట్లో మీరు మా ఏఐతో మేము రకరకాల టెంప్లెట్స్ ని ట్రైన్ చేసి ప్రింట్ చేసామండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారంటే టు డూ అనేది ఒక టెంప్లెట్. సో ఈ టు డూ టెంప్లెట్ లో రైట్ మీరు మీ టాస్క్ ఏమో ఉన్నాయి ఈ రోజు, సో ఇవాళ చేయాల్సిన పనులు, ఇవాళ చేయాల్సిన కానీ రేపు చేయాల్సిన కానీ ఎప్పటికైనా కూడా మీరు చేయాల్సిన పనులు ఏంటి అనేది క్లియర్ ఇక్కడ మీరు నోట్ డౌన్ చేసుకుంటారు. అలాగే అది ఏ డేట్ లోపల చేయాలి, ఏ టైం లోపల చేయాలి, లేదా ఏమైనా మీట్ అవ్వాలంటే ఏ టైం అంతా చేస్తారు. సో ఇవి మీరు మీ రెగ్యులర్ నోట్బుక్ లాగా రాసుకున్నారు. సో మేమేంటంటే ఒక రీనోట్ ఏఐ అనే ఒక మొబైల్ అప్లికేషన్ బిల్డ్ చేసాం అనమాట. ఇది ఆండ్రాయిడ్ లోను iOS లోను అవైలబిలిటీ ఉంది. సో మీరు జస్ట్ అది ఫ్రీగా మీకు అవైలబిలిటీ ఉంటుంది. దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకున్నాక మీరు జస్ట్ మా రీనోట్ ఏఐ అనే యాప్ ని ఓపెన్ చేశాక, ఓకే, రీనోట్ ఏఐ యాప్ ఓపెన్ చేశాక జస్ట్ కెమెరాను ఒకసారి కానీ ఓపెన్ చేస్తే అదే ఆటోమేటిక్ గా రికగ్నైజ్ చేసుకొని ఆ టాస్క్ లని రీడ్ చేస్తుంది. టాస్క్ లన్నీ ఏఐ అండర్స్టాండ్ చేసుకొని వాటిల్ని మీరు గూగుల్ యూజర్ గానైతే మీ గూగుల్ క్యాలెండర్ టైప్ చేస్తుంది. మీరు యాపిల్ యూజర్ గానైతే మీ యాపిల్ రిమైండర్ యాడ్ చేస్తుంది. సో ఆ రాసుకున్న తర్వాత అంతా కూడా దాన్ని మళ్ళీ చెప్పేసుకోవచ్చు. అలా ఒకే పేజ్ ని 100 times వరకు యూజ్ చేసుకోవచ్చు. సో ఇలా మేము రకరకాల టెంప్లెట్స్ ని ట్రైన్ చేసాం. సో మీరు మీటింగ్స్ ఏమైనా షెడ్యూల్ చేసుకోవాలి, షెడ్యూలింగ్ మీటింగ్ అనే ఒక టెంప్లెట్ ని రెడీ చేసాం. సో ఇది ఫిల్ చేశాక మీరు ఒకసారి కానీ క్యాప్చర్ చేస్తే మీకు మీ మీటింగ్స్ ని గూగుల్ మీట్ లో కానీ మైక్రోసాఫ్ట్ టీమ్స్ లో కానీ ఆటోమేటిక్ గా క్రియేట్ చేస్తాం. సో అలాగే MOM అనే ఇంకొక టెంప్లెట్ ని క్రియేట్ చేశాం. సో దాంట్లో ఏంటంటే మీకు ఏదన్నా ఈమెయిల్ చేయాలి అనడానికి మీకు అవుట్లుక్ ఈమెయిల్ అయితే గూగుల్ ఈమెయిల్ అయితే ఇదంతా కూడా క్రియేట్ చేసి ఆటోమేటిక్ గా సెండ్ అవుతుంది. సో ఇవి బేసిక్ టెంప్లెట్స్ పాయింట్ ఆఫ్ లో మేము మా ఏఐ తో ట్రైన్ చేసాం. సో దాన్ని ఇంకా నెక్స్ట్ లెవెల్ ఏంటి, ఓకే ఇవి బాగానే ఉన్నాయి, బట్ నేను రెగ్యులర్ నోట్స్ రాసుకుంటాను. ఆ నోట్స్ పరిస్థితి ఏంటి అంటే మాకేంటంటే మీ రెగ్యులర్ నోట్స్ లాగా డిఫరెంట్ కైండ్ ఆఫ్ మీరు రెగ్యులర్ గా నోట్ చేసుకునే విధంగా ఇట్లా లైన్స్ అయితే ప్లెయిన్ పేజెస్ అలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రింట్ చేస్తున్నాం. బట్ దీనికి ఏఐ ఎలా యూజ్ అవుతుంది అనేది మీ క్వశ్చన్. సో ఇక్కడ మీరు రాసుకున్న తర్వాత మా యాప్ ఓపెన్ చేస్తే ఇదంతా ఆటోమేటిక్ గా రీడ్ చేసి యూ కెన్ టాక్ టు యువర్ నోట్స్. మీరు మీ హ్యాండ్ రైటింగ్ నోట్స్ తో మాట్లాడవచ్చు అనమాట. మీరు ఏ క్వశ్చన్ అన్నా కూడా మీరు రాసుకున్న నోట్స్ లోంచి మీరు అడుగుతూ ఉంటే ఏ ఆన్సర్ చేస్తూ ఉంటుంది మీ నోట్స్ లోంచి. అండ్ ఇప్పుడు మీరు ఇంకో క్వశ్చన్ అడగచ్చు, ఏంటి ఒకవేళ నేను అడిగేది ఇక్కడ లేదు, నేను నోట్స్ లో రాసుకోలేదు, బట్ నాకు ఆ నోట్స్ నుంచి ఒక పాయింట్ నుంచి ఇంకొక పాయింట్ కూడా కావాలి అని అంటే మా ఏఐ అప్పుడు ఇంటర్నెట్ లో నుంచి వెళ్ళి సెర్చ్ ఇంజిన్ లా పనిచేస్తుంది. సర్చ్ ఇంజిన్ లాగా నెట్ లోకి వెళ్ళి అక్కడి నుంచి డేటా పుల్ చేసుకొని ఫస్ట్ మీ హ్యాండ్ రైటింగ్ డేటా నుంచి చూస్తుంది మీరు ఏం రాశారు ఏంటి. అక్కడ లేకపోతే మీ క్వశ్చన్ కి ఆన్సర్ చేయాలి. అల్టిమేట్ గా మా థింగ్ ఏంటంటే మీ క్వశ్చన్ కి ఆన్సర్ చేయాలనేది మా ఇంటెన్షన్. ఆ నెట్ లో నుంచి తీసుకొని మీకు ఆన్సర్ చేస్తూ ఉంటుంది. రైట్ సుమన్ గారు, థ్యాంక్ యూ ఎక్స్ప్లెయిన్ చేసినందుకు. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ఎండివర్స్. ఇది సుమన్ టీవీ ప్రేక్షకుల కోసం స్పెషల్గా ఒక రీనోట్ ఏఐ ద్వారా, అంటే రెగ్యులర్గా ఉండేటువంటి పేపర్ తరహాలోనే టెక్నాలజీని ఉపయోగించి టోటల్ డిజిటైజ్డ్ స్ట్రక్చర్లో మన హైదరాబాద్ స్టార్టప్ సాధించినటువంటి ఘన విజయం ఇది. రాబోయే రోజుల్లో ఇది ప్రతి ఒక్కరి చేతిలో ఉండే అవకాశం కనిపిస్తుంది. ఈ ప్రోడక్ట్ ఖచ్చితంగా రాసేటువంటి కల్చర్ని మరింత పెంచేటువంటి అవకాశం ఉన్న ప్రోడక్ట్గా గవర్నమెంట్స్ కూడా అంగీకరిస్తున్నాయి. సో ఇది ఒక స్పెషల్ ప్రెజెంటేషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.